హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఎట్ తెలుగు 4th వీకెండ్ ఎపిసోడ్ ఈ రోజు అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. సో 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కాబట్టి ఎలిమినేషన్ కూడా దానికి తగినట్లుగానే ఉంటుంది. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వారం అయితే అత్యంత ఉత్కంఠ భరితంగా వీకెండ్ ఉంటుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ ఇదేమి ఉత్కంఠ భరితంగా ఉండడానికి ఇదేమి హర్రర్ షో అయితే కాదు కదా. సో అదనమాట, జస్ట్ ట్విస్ట్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ వారం సీక్రెట్ రూమ్ +1 ఎలిమినేషన్ అనేది టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. దానికి ఏమిటి రీజన్స్ అనేది కూడా ఒకసారి చూద్దాము. ఈ వారం సోనియా అయితే ఎలిమినేషన్ అయితే అందరూ కోరుకుంటున్నారు, అది 100% వాస్తవము. నిఖిల్ ఫ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరు, అంటే ఇంటి సభ్యులు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్స్ అయినా సరే అందరూ ఎలిమినేట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకు అంటే సోనియా ఎవరితో అయితే ఫ్రెండ్లీగా ఉంటుందో వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందేమని చెప్పి, ఎస్పెషల్లీ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అస్సలు వేయరనమాట ఓటింగ్ సోనియాకి. సో అదనమాట రీజను. అది కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే దీనివల్ల నిఖిల్ కూడా బ్యాడ్ అవుతాడని చెప్పి రీజన్ అయితే అయి ఉండొచ్చు. అదేవిధంగా అన్అఫీషియల్ పోల్స్ చూసినా, ఏ పోల్స్లో చూసినా సోనియా అయితే లీస్ట్లోనే ఉంది. కాబట్టి ఇది ఈ వారం అయితే చాలా ట్విస్టులతో అయితే ఉంటుందన్నమాట. టీఆర్పీ రేటింగ్ కూడా అంతే విధంగా ఉంటుంది. ఎందుకంటే హౌస్లో ఎంతైనా సోనియా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే తన పేరు అయితే రోగిపోతుంది అనమాట. చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ అయితే ఇస్తారు, సీక్రెట్ రూమ్నా ఎలిమినేషన్ అనేది. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సందర్భం కాబట్టి హౌస్లో ఉన్న వెదర్కి ఒకవేళ సోనియాని సీక్రెట్ రూమ్లోకి పంపిస్తే బాగుంటుంది అనేది బిగ్ బాస్ అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే తన హౌస్లో కాకుండా సీక్రెట్ రూమ్లో ఉంటే తన గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, తన లేకుండా నిఖిల్ పృథ్వీ ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మంచి టాపిక్ అవుతుంది. కొంచెం టీఆర్పీ కూడా పెరుగుతుంది అనమాట. ఇప్పటివరకైతే అంత లేదు కాబట్టి. సో అందుకని సీక్రెట్ రూమ్ అని చెప్పి అయితే కొంచెం టాక్ అయితే నడుస్తుంది. అండ్ 1 ఎలిమినేషన్ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే నాగమణికంట నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తను ఇమిటేషన్ టాస్క్లో కానివ్వండి దేంట్లోనే 100% పర్ఫామ్ అయితే చేస్తున్నాడు కాబట్టి తను ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. అండ్ నాగమణికంట అండ్ పృథ్వీ, ఆదిత్య ఓం అండ్ సోనియా వీళ్ళ ముగ్గురు అయితే లీస్ట్లో ఉన్నారన్నమాట. అన్ని పోల్స్లో చూసినా పృథ్వీ, సోనియా ఇద్దరు లీస్ట్లో ఉన్నారు. కానీ పృథ్వీని అయితే తీయరు, ఎలిమినేట్ అయితే చేయరు. సోనియాని, ఆదిత్య ఓం గారిని అసలు సీక్రెట్ రూమ్లో అయితే అస్సలు ఉంచరు. ఎందుకంటే ఉంచినా కానీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నా కానీ అతను పెద్దగా మళ్ళీ హౌస్లోకి వచ్చి తను కంటెంట్ ఇచ్చే అంత కంటెస్టెంట్ అయితే కాదు. ఆయన అవన్నీ చేయరు అనమాట. సో అందుకని ఆయన అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ అయితే అయిపోతారు. ఇంకా సోనియా అయితే మోస్ట్లీ వెళ్ళొచ్చు సీక్రెట్ రూమ్కి ఈ వీక్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా. సో అదనమాట, అప్పటి వరకు కొంచెం టీఆర్పీ అనేది బాగుండాలి కాబట్టి సో అందుకని తన సీక్రెట్ రూమ్కి అయితే పంపించవచ్చు. అది చివరి మూమెంట్లో తెలుస్తుంది మనకి. ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే నబీల్ ఫస్ట్ ప్లేస్ 28%తో ఉన్నాడు. తర్వాత నాగమణికంట, తర్వాత ప్రేరణ ఇద్దరు సేమ్ ప్లేస్లోనే పోటీ అయితే ఉంది. తర్వాత పృథ్వీ, ఆదిత్య ఓం ఉన్నారు, తర్వాత పృథ్వీ ఉన్నారు, తర్వాత సోనియా ఉన్నారు. పృథ్వీ అయితే కొంచెం ఇప్పుడే ట్రాక్ నడుస్తుంది కాబట్టి ఏదో లవ్ ట్రాక్ అయితే ఉండాలి కాబట్టి బిగ్ బాస్లో ప్రతి సీజన్లో కూడా. సో అందుకని పృథ్వీ అయితే ఎలిమినేట్ అయితే అవ్వరనమాట ఈ వీకెండ్. సోనియా అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే తను మళ్ళీ వచ్చినా కానీ తన బిహేవియర్ అలానే ఉంటుంది, అదొక యాటిట్యూడ్ పర్సన్ లాగా. సో అదనమాట. ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళకైతే థ్యాంక్స్. ఇకపై చూడాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎర్లీ అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.